హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఏషియా కప్ 2025 ఫైనల్ గురించి మాట్లాడబోతున్నాం. మన టీం ఇండియా ముచ్చటగా మూడోసారి పాకిస్తాన్ను ఫైనల్లో చెక్కేసింది. నిజంగా ఈ మ్యాచ్ చాలా థ్రిల్లింగ్గా సాగింది. చివరి ఓవర్ వరకు టెన్షన్ ఉంది. ఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. హార్దిక్ పాండ్యా ఇంజరీ కారణంగా ఫైనల్లో అందుబాటులో లేరు. అందువల్ల రింకు సింగ్ను బ్యాట్స్మెన్గా తొలిసారి ఆడటానికి పెట్టారు. పాకిస్తాన్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ మొదటి 10-12 ఓవర్స్లో పాకిస్తాన్ బ్యాట్స్మెన్ డామినేట్ చేశారు. ఫారహాన్ మరియు సైబ్ ఓపెనర్స్ 84 పరుగుల పార్ట్నర్షిప్తో స్కోరు పెంచారు. 10 ఓవర్స్ వరకు ఇండియా ఒక్క వికెట్ కూడా తీసుకోలేకపోయింది. ఇది పాకిస్తాన్కు ఎక్కువ కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఇండియా బౌలింగ్ 13వ ఓవర్ నుంచి ఇండియా బౌలర్స్ కమ్ బ్యాక్ చేశారు. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బూమ్రా కీలక వికెట్లు తీశారు. కుల్దీప్ యాదవ్ 30 రన్స్ మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసి మ్యాచ్ టర్నర్ అయ్యాడు. ఒక్క ఓవర్లో 3 వికెట్లు పడగొట్టాడు. చివర్లో బూమ్రా 2 వికెట్లు తీసి పాకిస్తాన్ స్కోరును కంట్రోల్ చేశారు. ఇండియా బ్యాటింగ్ ఇన్నింగ్స్లో ఫస్ట్ ఓవర్స్లో ఫెయిల్ అయిన తిలక్ వర్మ, శివం దూబే, సంజూ సామ్సన్ 57-60 పరుగుల పార్ట్నర్షిప్తో మ్యాచ్ కంట్రోల్ చేశారు. తిలక్ వర్మ యొక్క బ్యాటింగ్ టెంపరమెంట్ నిజంగా ప్రెషర్లో కామ్ మరియు క్యాల్కులేటెడ్గా ఉంది. రింకు సింగ్ చివర్లో డెబ్యూ బాల్తో 4 కొట్టి మ్యాచ్ గెలిపించాడు. హార్దిక్ లేని సిచ్యువేషన్లో కూడా ఇండియా బౌలింగ్ అండ్ బ్యాటింగ్ సూపర్గా ఉంది. కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీసి వాల్యువబుల్ ప్లేయర్ అవార్డు తీసుకున్నాడు. తిలక్ వర్మ మాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకున్నాడు. చివరి ఓవర్ వరకు టెన్షన్ ఫుల్, కానీ స్మార్ట్ ప్లానింగ్తో గెలిచింది. ఎనీవే మ్యాచ్ అయిపోయిన తర్వాత మరోసారి డ్రామా జరిగింది. ఆ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పి కళ్ళుకి కాయలు కాసి ఎదురు చూశాం. కానీ అది 1 గంట లేట్గా స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్లు డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు రాలేదు. సో దీనివల్ల పోస్ట్ మ్యాచ్ సెరమనీ కాస్త లేట్ అయింది. పిసిబి చైర్మన్, ఏసీసీ చీఫ్, అలాగే పాకిస్తాన్ మినిస్టర్ మోషే కూడా కాస్త లేట్గా వచ్చారు. మనవాళ్లు అతని చేతుల మీద కప్పు తీసుకోమని కరాఖండిగా చెప్పారు. కాని అతను కప్పు తీసుకోవాలని చెప్పాడు. మనవాళ్లు మాత్రం తీసుకోలేదు. తర్వాత ఒక్కో ప్లేయర్ మెడల్ కలెక్ట్ చేసుకున్నారు. మన టీం ఇండియా కప్ గెలిచినా, అతను కప్పు ఇవ్వకపోయినా మనవాళ్ల సెలబ్రేషన్ ఆగలేదు. సూర్యకుమార్ యాదవ్ రోహిత్ శర్మ స్టైల్ రెప్లికేట్ చేసి సెలబ్రేట్ చేశాడు. కప్పు లేకపోయినా కప్పు ఉన్నట్టు జెస్చర్ ఇచ్చి స్లో మోషన్ వాక్లో వచ్చాడు. మన టీం కూడా సెలబ్రేట్ చేసుకుని గ్రూప్ ఫోటో తీసుకున్నారు. పాకిస్తాన్ మినిస్టర్ కప్పు పట్టుకెళ్లగలిగాడు, కానీ మన ఆనందాన్ని తీసుకెళ్లలేకపోయాడు. మనవాళ్లు కప్పు లేకపోయినా అద్భుతంగా సెలబ్రేట్ చేసుకున్నారు. పాకిస్తాన్కి దెబ్బ కొట్టినట్టు అయింది. సూర్యకుమార్ యాదవ్ అండ్ ఫ్యాన్స్ సెలబ్రేషన్ రిప్లికేట్. ఫ్రెండ్స్, ఈ ఫైనల్ మ్యాచ్ నిజంగా ఎపిక్, థ్రిల్లింగ్ మరియు సూపర్ ఎంటర్టైనింగ్. మన ఇండియా జట్టు మరోసారి పాకిస్తాన్పై డామినెంట్ విజయం సాధించింది. జై హింద్.